బాబు ఆంజనేయులు గారు, గిరిబాబు గారా? ఓహో, త్యాగయ్య గారు కూడా ఉన్నారా? నమస్కారం బాబు, నమస్కారం. ఏమండి బ్రహ్మాండమైన వ్యాపారం అండి. ఏమండి మంచి వ్యాపారం చెప్పండి, మంచి వ్యాపారం చెప్పండి బాబు బాబు అని మొరపెట్టుకున్నాను కదా, ఏమన్నా చెప్పారా మీరు? ఇదిగోండి బ్రహ్మాండమైన వ్యాపారం పట్టుకుంది. మధ్యప్రదేశ్ లో రూపాయి సరుకు 30 ఇచ్చి కోట్లు గడించాడండి ఒకడు. ఊరుకోయా, రూపాయి వస్తువు 30 ఎలా ఇస్తాడు? అబ్బా అక్కడే ఉందండి పెద్దల ఎడ్యుకేషన్. ఇప్పుడు 100 రూపాయల సరుకు 75 రూపాయలకి ఇస్తున్నాడండి. అంటే 75 ఇవాళ కట్టి చేసుకుంటాడండి. 45 రోజుల తర్వాత సరుకు ఇస్తాడండి. మరి ఇన్ని రోజులకి వడ్డీ అవుతుంది కదండి, అదే లాభం అండి. అబ్బో, చాలా తెలివైన వ్యాపారమే. ఈ వ్యాపారం మనం కానీ ఒక నెలలు చేసామా కోట్లు గడిచినట్టే. అయితే ఓ పని చేద్దాం, వాడు రూపాయి వస్తువు 30 కదా ఇస్తున్నాడు, మనం రూపాయి వస్తువు 10 రూపాయకి ఇచ్చేద్దాం. అయ్యో బాబు, మునిగిపోతా ఉండే నష్టం అండి బాబు. ఏమిటా నష్టం? రూపాయి సరుకు 10 రూపాయకి ఇవ్వడం నష్టం కదంటే. అసలు మనం సరుకు ఇస్తే కదా నష్టం. అలాగా అయితే అసలు ఆపే. అలా కాదు, ఓ పని చేద్దాం, మొదట 25 మందికో 50 మందికో సామాన్లు ఇద్దాం, తర్వాత ఎగ్గొడదాం. నాదో చిన్న డౌట్. రూపాయి వస్తువు 1/2 రూపాయికి ఇస్తామంటే వినటానికే అపనమ్మకంగా ఉంది. అందులో మనం చేస్తున్నామంటే మనల్ని నమ్మి జనం వస్తారన్న నమ్మకం నాకు లేదు. అబ్బా, గొప్ప ముక్క చెప్పారండి బాబు. అవిశ్వాసం ప్రకటించుకుని చైర్మన్ పదవి పోగొట్టుకున్నాడు మహానుభావుడు. అవిశ్వాసం ప్రకటించుకుని షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ పదవి పోగొట్టుకున్నాడు మహానుభావుడు ఈయన. అవిశ్వాసం ప్రకటించుకుని కాలేజీలో సరే అవిశ్వాసం ప్రకటించుకుని బండ్రోజు పదవి పోగొట్టుకున్నాను నేను. అంచేత ప్రజల్లో విశ్వాసం ఉన్నవాడు మనలో ఒక్కడు కూడా లేడు. ప్రజల్లో విశ్వాసం ఉన్నవాళ్ళు ఒక్కడైనా లేకపోతే ఈ వ్యాపారం సాగదు. నిజమయ్యా, జనంలో అంత విశ్వాసం ఉన్నవాడు మన మీద విశ్వాసం ఎలా వస్తాడు? ఉన్నాడయ్యా, మన శంకర్రావు లేడు, సత్యానికి 3 లక్షలు ఇచ్చాడే ఆయన. ఏమంటారు? అతనైతే బ్రహ్మాండంగా ఉంటుందయ్యా. సర్లేండి, ఇల్లు ఏలం వేసుకుని పరపతి పోగొట్టుకున్నాడు. అదే పొరపాటు. ఇల్లు వేలం వేసిన తర్వాతే అతని మీద సానుభూతి పెరిగింది. స్నేహితుల కోసం ఇల్లు పోగొట్టుకున్నాడని. అటువంటి వాడితో మనం వ్యాపారం చేస్తే జనానికి నమ్మకం కలుగుతుంది. చూడు కనుక వెంటనే వెళ్ళి అతను ఎక్కడున్నా తీసుకురా. వస్తాడంటారా? కనుకయ్య మనం నలుగురు వెళ్ళి 4 మాటలు చెప్పి అతని ఉబ్బేస్తే తప్పకుండా వస్తాడయ్యా. నమస్తే హస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శంకాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భైవాయ చ నమో హగ్రే వధాయ చ నమో భూరేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మజో భవే చ నమః శంకరాయ చ వజస్కరాయ చ ఓం నమః శివాయ చ శివతరాయ చ. భవానీ శంకర ప్రేక్షర్థం భవానీ శంకర పూజాం కరిష్యే. ఓం శంభవే నమః. గౌరీ, గౌరీ, మరొగ్గాలి 5000. 5000 ఎక్కడండి? వ్యాపారం పెడుతున్నాం, మనమే ప్రొప్రైటర్. ఎక్కడండి? అక్కడ అక్కడ అక్కడో అక్కడ. ఏమిట్రా జనమంతా? ఏమో కొత్తగా పెట్టారట. 1000 రూపాయలు వస్తు 500కి ఇస్తున్నట్ట, 500 250కి ఇస్తున్నట్ట, 250 110కి ఇస్తున్నట్టు గురు. అదే ఎలా ఇస్తారు? అంటే 50-50 అన్నమాట. అదే ఎలా ఇస్తారయ్యా? ఎవరి మట్టుకు వాళ్ళు ఎలా ఇస్తారని అనుకుంటున్నారు. సగం ధరకి ఎలా ఇస్తారండి? ఎలా ఇస్తారంటే ఎలాగమ్మా, మేము ఇస్తాం చూడు. ఇప్పుడు ఈ షాపులో సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, ఇందులో మీకు ఏది నచ్చిందో అది తీసుకోండి. దాని ధర ఎంత ఉందో అందులో సగం ఇప్పుడు కట్టేస్తే మా వాళ్ళు రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ తీసుకుని 45 రోజుల తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన సామాన్లు మిగతా సొమ్ము కట్టక్కర్లేదా అండి? కట్టక్కర్లేదమ్మా, ఏ వస్తువు అయినా సరే ఇక్కడ సగం 50-50 అంతే. ఏమండి ఈ ఫ్యాన్ ఎంత అండి? ఇది 600 ఉందండి. 600 అంటే 300 సగం. ఈ టేప్ రికార్డ్ ఎంత అండి?
4000 అంటే 2000 అండి సగం. ఈ సూట్ కేసు ఎంత అండి? ఎంత ఉంది? 425 రూపాయలు ఉందండి. 425 అంటే 212 రూపాయలు 50 పైసలు 50-50 అండి. ఏమండి ఆ. టేబుల్ ఎంత సార్? అది 200 రూపాయలు. వెలవడవే అది ఆఫీస్ సరే దమ్మరు. సార్. ఏమండి? రండి శంకరరావు గారు. ఏమిటి ఇవాళ కలెక్షన్స్ పట్టుకొచ్చారా? అవునండి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? చాలా రష్ గా ఉందండి. బహుశా రేపటి నుంచి పోలీస్ బందోబస్తు కూడా పెట్టాలనుకుంటాను. అక్కలే అందులో ఉంచండి. చూశారండి మిమ్మల్ని ఎంత గొప్ప వాళ్ళు చేసామా? చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన మేలు నా జీవితాంతం మర్చిపోలేను. నమస్కారం అండి. 10381 ది 10381 ఫ్యాన్. సార్ నాది హెచ్ఎంటి వాచ్ అండి. 382 ఎంత కట్టారు మీరు? 250 రూపాయలు. 500 రూపీస్ వాచ్. అబ్బా, ఏమండి ఫ్రిడ్జ్ కూడా డబ్బు కట్టేయండి. అబ్బా ఎప్పుడో కట్టేసే వచ్చానే. బావగారు ఈ వాచ్ ఎంత ఉంటుందండి? 1000 రూపాయలు ఉండొచ్చు. 500, ఓన్లీ 500. సప్తగిరి. ఏంట్రా కొత్త సైకిల్ కొన్నావా? ఎంత? 400 రూపాయలు. పాత సైకిల్ కలర్ వేయించినట్టుగా ఉంది. 700. ఇది సప్తగిరి సైకిల్. సప్తగిరి? సప్తగిరే. బాబాయ్ ఈ టేప్ రికార్డ్ ఎంత ఉంటుంది? 1000 రూపాయలు ఉండొచ్చురా. కాదు బాబాయ్, 500 సప్తగిరి. సార్ ఇది డెలివరీ టైం కాదండి, బుకింగ్ టైం. బుకింగ్ టైంలో వచ్చి డెలివరీ అంటారేంటి? పొద్దున బుకింగ్, మధ్యాహ్నం డెలివరీ. బుకింగ్ టైంలో డెలివరీ పడ్డా, డెలివరీ టైంలో బుకింగ్ పడ్డా మొత్తం కన్ఫ్యూజన్ కదండి. అందుకని మధ్యాహ్నం అలాగే. అమ్మా డెలివరీ కేసు అంటే మధ్యాహ్నం నుంచే తొందర రాయవయ్యా. అలాగే సార్. మీకేం కదమ్మా? హలో, ఆర్ యూ మిస్టర్ శంకర్రావు? ఎస్. మీకేమిటండి డెలివరీయా బుకింగే? బుకింగే. బుకింగ్ ఏమిటి? కేస్. కేస్ సూట్ కేసా? అరే సూట్ కేసు. సూట్ కేసు కాదు, నీ మీద కేసు బుక్ చేయడానికి వచ్చాను. కేసా? ఎస్ నా మీద? ఎస్. వై 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 వై. వయ్యలేదు గియ్యలేదు. ఈ వాచ్ ఖరీదంతా 600 సార్. 600 అండి. ఎంత అమ్ముతున్నావు? 300 సార్. 300 అండి, సగం 50-50. ఎలా అమ్ముతున్నావు? రిసీట్ ఇచ్చి. రిసీట్ సరేనయ్యా, సగం ధరకి ఎలా అమ్ముతున్నావు? ఇది ఒకటే కదండి, మొత్తం అన్ని అలాగే అమ్ముతాను. ఏయ్, మీరెవరు సామాను కొనకండి, ఆగండి. 600 రూపాయలు వాచి 300కి ఎలా అమ్ముతున్నావు? సగం ధరకి ఎలా అమ్ముతున్నావు చెప్పవయ్యా. చెప్పమంటుంటే కొంచెం ఏ 1 minute. చిన్న డౌట్ అండి, అసలు 600 రూపాయల వస్తువు మనం 300 రూపాయలకి ఎలా ఇస్తున్నాం అండి? మనకి నష్టం కదండి. అలాగండి 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 అలాగండి. సార్, ఎస్. యు ఆర్ మిస్టర్ సత్యం. వాట్? ఇందాక మీరు దీని గురించి ఏం అడిగారు? 600 రూపాయలు వాచి 300కి ఎలా అమ్ముతున్నావు అని అడిగాను. 300కి ఎలా అమ్ముతున్నావు అని అడిగాను. 30 రూపాయలకు అమ్ముతాను, 3 రూపాయలకు అమ్ముతాను, రూపాయికి అమ్ముతాను, ఫ్రీగా ఇస్తాను, అవతల పారేస్తాను. ఐఎమ్ ద సోల్ ప్రొప్రైటర్ ఆఫ్ దిస్ కన్సర్న్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ద స్టాంప్. మీరెవరు? సిఐని. సో వాట్? ఇక్కడ మోసం జరుగుతుందని తెలిసి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. మోసం జరుగుతుందని మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు. మేము ఇస్తామన్న వస్తువులు ఇవ్వలేదని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు. మేమేమైనా నకిలీ వస్తువులు అమ్ముతున్నామా? స్మగుల్డ్ గుడ్స్ అమ్ముతున్నామా? దొంగ వస్తువులు అమ్ముతున్నామా? బిల్లులు లేకుండా అమ్ముతున్నామా? సో ఏ అధికారంతో మీరు ఇక్కడికి వచ్చి ఇంతమంది కస్టమర్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు? అది సరేనయ్యా, 600 రూపాయలు వాచి 300కి అమ్మితే నీకు లాస్ కదా అని. మై ఫ్యూనరల్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అది నా కర్మ, అది నా ప్రారంభం. లాస్ అండ్ ప్రాఫిట్ ఇస్ మైన్. లాభ నష్టాలు నావి. మీరెవరు? అన్నీ నీవేనయ్యా, కానీ బిజినెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందామని వచ్చాను. ఇట్స్ మై బిజినెస్. యూ హ్యావ్ నో బిజినెస్. ఐ హ్యావ్ నో బిజినెస్ టు టెల్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్.
హలో సార్ స్టిల్ ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్ మీకు ఇంకా ఏదైనా అనుమానం ఉంటే ప్లీజ్ కన్సల్ట్ మై లాయర్, నా లాయర్ తో సంప్రదించండి. హీఈస్ అవైలబుల్ బిట్వీన్ 6 and 9. హిస్ ఫోన్ నెంబర్ ఇస్ 441333. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఎస్, దిస్ ఇస్ యువర్ ప్రాపర్టీ. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. అమ్మా మీరేం పట్టించుకోవద్దు, ఇదంతా ఇంకా గాలివాన అలాగే. తుఫాను జరుగుతూనే ఉంటుంది. మా మీద మాత్రం విశ్వాసం ఉంచుకోండి. వాచ్ అవునండి. వాచి ఉంది కదయ్యా నీకు. నాకు కాదండి, ఇప్పుడు వెళ్ళారు ఇన్స్పెక్టర్ గారు వారికి. ఇన్స్పెక్టర్ గారు ఈ ఇన్స్పెక్టర్ గారు అవునండి. మా ఇంట్లో ఉన్న సగం సామాన్లన్నీ మీవేనండి. మీరెవరమ్మా? ఇన్స్పెక్టర్ గారు భార్య అండి.